హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, మా నాటుకోడి గుడ్లు పెడుతుందని. చూడండి, మా నాటుకోడి పెట్టిన గుడ్లు చూడండి ఎన్నున్నాయో. మొత్తం 11 గుడ్లయితే ఉన్నాయి. రోజుకొక గుడ్డు చొప్పున 11 రోజుల నుంచి 11 గుడ్లయితే పెట్టింది. నాటుకోడి గుడ్లు ఎప్పుడు చూడండి ఆఫ్ వైట్ కలర్లో ఉంటాయి. అలాగే సైజులో కూడా కొంచెం తక్కువగా ఉంటుంది సైజ్ అనేది. అలాగే ఆఫ్ వైట్ కలర్లో అయితే ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. మొత్తం 11 గుడ్లు అయితే పెట్టింది. వీటిని మేమైతే తినడానికి యూజ్ చేయట్లేదు. పిల్లల్ని పొదిగించడానికైతే పెట్టాలని అనుకుంటున్నాము. అందుకని మేమైతే వీటిని తినకుండా అలాగే ఉంచాము. చూడండి మొత్తం 11 అయితే ఉన్నాయి. ఇంకా ఒక 2-3 అయితే పెడుతుంది. చూడండి మొత్తాన్ని నేనైతే ఒక బాక్స్లో గింజలు పోసి అందులో అయితే పెడుతున్నాను. ఎందుకంటే అవి ఒకదానికొకటి కదులుతూ ఉంటే పగిలిపోతాయి కదా, అందుకని పగిలిపోకుండా ఉండడానికి ఒక బాక్స్లో కొన్ని గింజలు అయితే వేసి గింజల మీద పెడితే అవి కదలకుండా ఉంటాయి. అప్పుడు మనకి పగిలిపోకుండా ఉంటాయి. అందుకని నేను మొత్తం అయితే ఇలాగా ఒక బాక్స్లోకి అయితే ఒక డబ్బాలో అయితే పెట్టాను పగిలిపోకుండా ఉండడానికి. చూడండి ఎంత బాగున్నాయో కదా నాటుకోడి పెట్టిన గుడ్లు. మేమైతే వీటిని పిల్లలు చేయడానికి పొదిగించడానికైతే పెడుతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి మన వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అందరూ లైక్ చేసి షేర్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.